ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టీం బోని కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆ టీం ఒక ఘన విజయం సాధించారు. నిజంగా ఎంత ఘన విజయం అంటే ఒక స్టేట్మెంట్ కైండ్ ఆఫ్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో మాట ఇలా ఉండబోతుంది, ఎంత బోల్డ్గా ఆడతామని చెప్పి ఒక స్టేట్మెంట్ లాంటిది ఇచ్చారు. సో నిజంగా ఆర్సీబీ టీం ఈ ఓపెనింగ్ మ్యాచ్లో ఈ రేంజ్లో డామినేట్ చేసిందని చెప్పి ఎవరు అనుకోలేదు. ఒకవేళ గెలిచిన కానీ మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఆర్సీబీ టీం మాత్రం మ్యాచ్ మొత్తాన్ని వన్ సైడ్ చేసేశారు. మిగిలిన చేసింగ్లో చూసుకుంటే ఇంకేమీ లేదు, పాపులోనే గేమ్ కిల్ అయిపోయింది. సో ఇప్పుడు 2008వ సంవత్సరంలో రెండు జట్లు ఫస్ట్ టైం ఓపెనింగ్ మ్యాచ్లు అన్నప్పుడు చూసాం కేకేఆర్ టీం ఆర్సీబీ టీంని చాలా డామినేట్ చేశారు. కానీ ఇప్పుడు దానికి రివెంజ్గా ఆర్సీబీ టీం ఓపెనింగ్ మ్యాచ్లో కేకేఆర్ టీంను చిత్తుగా ఓడించింది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అండ్ ఇదైతే వెరీ గుడ్ టాస్ టు విన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు అడ్వాంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది బ్యాట్స్మెన్కి. అయితే షాకింగ్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ లేడు. సో నేను మొన్నటిదాకైతే భూవీ నెట్స్లో చాలా ప్రాక్టీస్ చేశాడు. కానీ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అతనికి ఏదో మైనర్ ఇంజరీ అయిందంట. దీనివల్ల ఆర్సీబీ టీం అతను ఫిట్గా లేడని చెప్పి రసిక్దార్ సలాంని తీసుకున్నారు. ఇక కేకేఆర్ కాంబినేషన్లో చూసుకుంటే పెద్దగా సర్ప్రైజెస్ ఏమీ లేవు, అనుకున్న ప్లేయింగ్ లెవెనే దింపారు. సో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న ఆర్సీబీ టీంకు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ 3 ఓవర్స్లో వాళ్ళ పేస్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిగిలిన హ్యాజల్వుడ్ అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు. అండ్ ఆల్సో స్టైల్ చూసుకున్న సునీల్ నారాయణ చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ ఫస్ట్ 3 ఓవర్స్ తర్వాత ఆర్సీబీ టీం ఒక మిస్టేక్ చేసింది. వాళ్ళ కెప్టెన్ బాగా బౌలింగ్ చేస్తున్న ఎస్టైల్కి సెకండ్ ఓవర్ ఇవ్వకుండా సడన్గా రసిక్దార్ సలాంని తీసుకొచ్చాడు. అండ్ ఏమో ఆర్సీబీ టీంకి బ్యాక్ ఫైర్ అయింది. అజింక్య రహానే అతను అటాక్ చేసి మొమెంటం తీసుకొచ్చాడు. అంతేకా తర్వాత చూసుకుంటే నెక్స్ట్ 7 ఓవర్స్ మోతే రహానే మరియు నరేన్ ఇద్దరు కలిసి బేభత్సమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అసలు రహానే అయితే అన్బిలీవబుల్ బ్యాటింగ్, బాల్ సరిగ్గా వెళ్ళి అతను బ్యాట్ మిడిల్లో తగిలేదు. సో కెప్టెన్గా రహానేకి చాలా పెద్ద ఛాలెంజ్ ఉంటుంది, అలా ఆడతారని చెప్పి డౌట్స్ ఉండేవి. బట్ ఈ మ్యాచ్లో అతను బ్యాటింగ్ ద్వారా అయితే డౌట్స్ అన్ని తీర్చేశాడు. నిజంగా ఒక కెప్టెన్ నోకాడి కేకేఆర్ టీంని బలమైన పొజిషన్లో నిలబెట్టాడు. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు అతని ఎండ్లో సునీల్ నారాయణ్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడవలసిన సిచ్యువేషన్ వచ్చింది. సో కేకేఆర్ టీం ఫస్ట్ 3 ఓవర్స్లో 9 పరుగులు కొట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ 7 ఓవర్స్లో ఏకంగా 100 రన్స్ వరకు కొట్టారు. దీంతో పాయింట్ ఆఫ్ టైంలో 200+ స్కోర్ వస్తుంది. ఇన్ఫాక్ట్ 230 వరకు కూడా వెళ్ళొచ్చని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే కేకేఆర్ లైనప్ చూసుకుంటే ఆ తర్వాత అందరూ కూడా పవర్ హిట్టర్సే ఉన్నారు. సో రాణేతో పాటు సునీల్ నారాయణ్ కూడా క్రీజ్లో సెట్ అయిన తర్వాత బ్యాట్ జులిపించాడు. దీంతో ఒక్కసారిగా కేకేఆర్ టీం 10th ఓవర్ టైంకే 100 రన్స్ మార్క్ని అందేసుకుంది. బట్ గేమ్ జారిపోతుంది అనుకున్న టైంలో ఆర్సీబీ బౌలర్స్ అసలు మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ చేశారు. నిజంగా అసలు లాస్ట్ 10 ఓవర్స్లో ఎంత మంచి బౌలింగ్ చేశారంటే ఇంకా కేకేఆర్ టీం దగ్గర ఆన్సర్స్ లేకుండా పోయాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ రసిక్ సలాం మంచి పేస్ వేరియేషన్తో నరేన్ వికెట్ తీశాడు. అండ్ దెన్ కృణాల్ పాండ్యా ద గేమ్ చేంజర్. నిజంగా తన బౌలింగ్తో కేకేఆర్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ బ్యాక్ ఫుట్ మీద ఆడేలా చేశాడు. సో పేరుకు కృణాల్ పాండ్యా స్పిన్ బౌలరే, బట్ ఈ మ్యాచ్లో అతను బౌలింగ్ చూసుకుంటే మాత్రం ఏదో పేస్ బౌలర్ వేసినట్టు వేసాడు. ఇన్ఫాక్ట్ వెంకటేశ్వర్కి ఒక బౌన్సర్ చూసాం, దెబ్బకి నెక్స్ట్ బాల్కి హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు. సో కృణాల్ పాండ్యా అయితే బాల్ని మరీ ఎక్కువగా టర్న్ చేయలేదు, అలాగే రెవల్యూషన్స్ కూడా మరీ ఎక్కువగా లేవు. బట్ తన స్కిడీ నేచర్తో కేకేఆర్ బ్యాట్స్మెన్ చాలా కన్ఫ్యూజ్ చేశాడు. ఇన్ఫాక్ట్ వెంకటేశ్వర్ మరియు రింకు సింగ్ ఇద్దరు కూడా ఒకే కైండ్ ఆఫ్ ఫీల్ అవుట్ అయ్యారు. కృణాల్ వేస్తున్న పేస్కు బాల్ బౌన్స్ అవుతుందేమో అని చెప్పి బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి ఆడటం స్టార్ట్ చేశారు. బట్ అతను వేసిన బాల్ స్కిడ్ అయ్యి వచ్చేవి, అంటే పిచ్ అయిన తర్వాత ఎక్కువగా బౌన్స్ అవ్వకుండా ఫాస్ట్గా స్టంప్స్ మీదకి వచ్చేసేవి. సో ఈ క్రమంలోనే వెంకయ్య మరియు రింకు సింగ్ 2 నథింగ్ షాట్స్ ఆడి తమ వికెట్స్ని ఇచ్చేశారు. అండ్ ఆల్సో కృణాల్ పాండ్యా ది మోస్ట్ క్రూషియల్ వికెట్ రహానేని అతను అవుట్ చేశాడు. నిజంగా 11th ఓవర్లో వికెట్ పడకుండా ఉంటే కేకేఆర్ బ్యాటింగ్ వేరేలా ఉండేది. ఒక ఎండ్లో ఒక యాంకర్ బ్యాట్స్మెన్ అన్నట్టు ఉండేది. మరి ఎప్పుడైతే క్రీజ్లో సెట్ అయిన నరేన్తో పాటు రహానే కూడా అవుట్ అయిపోయారో ఇంకా తర్వాత కేకేఆర్ బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయలేకపోయారు. ఒక పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు, కంటిన్యూస్గా వికెట్లు పోతూనే ఉన్నాయి. అయితే డెత్ ఓవర్స్లో మాత్రం రస్సెల్ ద్వారా కంబ్యాక్ చేస్తారేమో అనుకున్నాం కేకేఆర్ టీం. బట్ స్టిల్ ఆర్సీబీ బౌలర్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ రజత్ పడిడార్ 16వ ఓవర్లో శ్రేయస్ శర్మకి బౌలింగ్ ఇచ్చాడు. సో అయితే చాలా రిస్కీ మూవ్, పైగా వాళ్ళకి ఆప్షన్స్ చూసుకుంటే ఉన్నాయి. వాళ్ళ పేస్ బౌలర్స్ ఇంకా 5 ఓవర్స్ వరకు మిగిలి ఉన్నాయి. బట్ స్టిల్ రసెల్ ఆడుతున్న టైంలో శ్రేయస్ శర్మని తీసుకొచ్చాడు. అండ్ ఈ మూవ్ అయితే బాగా వర్కౌట్ అయింది. మెయిన్ అతను గూగ్లీ మరియు లెగ్ స్పిన్ బాగా మిక్స్ చేశాడు. ఆ ఓవర్లో ఫస్ట్ బాల్ గూగ్లీ వేస్తే నెక్స్ట్ బాల్ లెగ్ స్పిన్ వేశాడు. అండ్ ఆ బాల్ని రస్సెల్ 4 కొట్టాడు. కానీ వెంటనే నెక్స్ట్ బాల్ మళ్ళీ గూగ్లీ. దీంతో రస్సెల్ దాన్ని రీచ్ చేయలేక క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఇక తర్వాత చూసుకున్న ఆర్సీబీ పేసర్ స్పాట్ ఆన్ నిజంగా బ్రిలియంట్ డెత్ బౌలింగ్ చేశారు. మెయిన్లీ జాస్ హెజల్వుడ్ ఒక ఓవర్లో 10 రన్స్ ఇచ్చినప్పటికీ లాస్ట్ ఓవర్ అద్భుతంగా వేశాడు. అలాగే స్టైల్ చూసుకున్న 19th ఓవర్ నిజంగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో కేకేఆర్ టీంకి అంక్రీస్ రఘువంశీ మరియు రమన్దీప్ సింగ్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరు యాక్సలరేట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆర్సీబీ పేసర్స్ ఎక్కడ కూడా ఈజీ బాల్స్ వేయలేదు, ప్రాపర్గా ఒక ప్లానింగ్తో వచ్చి దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో నిజంగా ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ బౌలర్స్ మంచి ఆల్రౌండ్స్ పెట్టారు. కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీస్తే హ్యాజల్వుడ్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఎస్టైల్ రసిక్ సలాం మరియు శ్రేయస్ శర్మ ముగ్గురు కూడా తొలి వికెట్ తీసుకున్నారు. సో కనుక టైంలో ఈజీగా 200 రన్స్ కొట్టేస్తుంది అనుకున్న కేకేఆర్ టీం ఆర్సీబీ బౌలర్స్ కేవలం 174 రన్స్కే కట్టడి చేశారు. మిగిలిన లాస్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే 67 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ రేంజ్లో కంబ్యాక్ చేశారనేది. కేవలం ఫస్ట్ 10 ఓవర్స్లోనే కొన్ని మిస్టేక్స్ చేశారు, ఆ బౌలింగ్ చేంజెస్ ప్రాపర్గా లేవు.
బట్ ఎనివే ఆర్సీబీ స్పిన్నర్స్కు పిచ్ నుంచి కూడా కాస్త హెల్ప్ దొరికింది. మనమైతే చూసాం బాల్ గ్రిప్ అయితే టర్న్ అయ్యేది. దీనివల్ల కేకేఆర్ బ్యాట్స్మెన్ ఎక్కడ సెట్ అవ్వలేకపోయారు. సో ఇది చూసి చేజింగ్లో ఆర్సీబీ టీంకి ఏమైనా కష్టం అవుతుందేమో అనిపించింది. వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, నరేన్ ఉన్నాడు. సో చిన్న టార్గెట్ అయినా చేసి అంత ఈజీగా ఉండదేమో అనిపించింది. కానీ కట్ చేస్తే ఆర్సీబీ ఓపెనర్స్ కేకేఆర్ బౌలర్స్ని చిత్తక్కొట్టేశారు. అసలు పాపులోనే గేమ్ మొత్తం గిల్లైపోయింది. మెయిన్లీ ఫిల్ సాల్ట్ మనం ప్రీవిడియోలో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో అద్భుతమైన రికార్డు ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ రికార్డును మెయింటైన్ చేస్తే ఒక ఎక్సలెంట్ 50 కొట్టాడు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో ఒక ఓవర్లో వరుణ్ చక్రవర్తిని కౌంటర్ అటాక్ చేసి కొట్టాడు. అండ్ ఇదైతే గేమ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు వరుణ్ చక్రవర్తి మీద అటాక్ చేస్తే అతను డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి బౌలింగ్ చేస్తాడు. అలా కాకుండా వరుణ్కి స్టార్టింగ్ నుండి రెస్పెక్ట్ ఇచ్చి ఆడితే అతను మీ మీద అటాకింగ్ బౌలింగ్ చేస్తాడు. సో ఫిల్ సాల్ట్ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లో 6లు 4లు కొట్టాడో ఇంకా ఆల్మోస్ట్ గేమ్ సీజ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ కేకేఆర్ బౌలింగ్ మోరల్గా డెడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక అదే రెంట్లో విరాట్ కోహ్లీ చూసుకున్న వాట్ ఈజ్ యాంకర్ ఇన్నింగ్స్ అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. అసలు తను షాట్లు ఆడుతుంటే 2016 ఐపీఎల్ గుర్తొచ్చింది. మెయిలీ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో చూసాం స్ట్రైట్గా 2 లాఫ్టెడ్ షాట్స్ ఆడాడు. అవైతే మ్యాచ్కి హైలైట్. సో విరాట్ కోహ్లీ అయితే నిజంగా ఎక్కడ కూడా బాక్డౌనే బ్యాటింగ్ చేయలేదు. ఈవెన్ స్పిన్నర్స్ని కూడా కౌంటర్ అటాక్ చేశాడు. దీనివల్ల ఆర్సీబీ టీంకు పవర్ ప్లేలో 2 ఎండ్స్ నుంచి కూడా ఫైర్ వర్క్స్ వచ్చాయి. సో కోహ్లీ అయితే చివరి వరకు క్రీజులో ఉండి ఆర్సీబీ టీంని గెలిపించాడు. 36 బంతులు 59 పరుగులు చేశాడు. అండ్ ఫిల్ సాల్ట్ చూసుకున్న 31 బాల్స్లో 56 రన్స్ కొట్టాడు. దీంతో ఆర్సీబీ టీం పవర్ ప్లేలోనే గేమ్ని కిల్ చేసేసింది. ఆ తర్వాత ఈజీగా సునీల్ నారాయణకి రెస్పెక్ట్ ఇచ్చి ఆడేశారు. కానీ మిగతా బౌలర్స్ని మాత్రం ఒతకడం ఆపలేదు. ఈవెన్ ఫిల్ సాల్ట్ మరి పడిక్కలు అవుట్ అయిపోయినా ఆ తర్వాత కెప్టెన్ పిడిడారో చుతికేశాడు. 16 బంతులు 34 పరుగులు చేశాడు. సో రియల్ ఆర్సీబీ టీం ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వలేదు. రిక్వైర్డ్ రన్ రేట్ కంట్రోల్లోకి వచ్చింది. సో మెల్లగా ఆడి గెలిచేద్దామని ఇంటెన్షన్ ఎక్కడ కూడా లేదు. ధనాధన్ బ్యాటింగ్తోనే గెలవాలనుకున్నారు అండ్ అదే చేశారు. ఇన్ఫాక్ట్ టార్గెట్ను 16.2 ఓవర్స్లోనే కొట్టేశారు. సో విన్ అయితే రాబోయే రోజులు ఆర్సీబీ టీంకి చాలా ప్లస్ అవుతుంది. మిగిలిన నెట్ రన్ రేట్ విషయంలో పాజిటివ్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. అదే వాళ్ళు ఈ మ్యాచ్ని 19 ఓవర్ వరకు తీసుకెళ్లి గెలుచుంటే ఆ నెట్ రన్ రేట్ అంతలా వచ్చేది కాదు. సో క్లియర్లీ మ్యాచ్లో ఆర్సీబీ టీం తమ ట్యాగ్ లైన్ అయిన ప్లే బోల్డ్కి తగ్గట్టు నిజంగా బోల్డ్గానే ఆడారు. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే పేస్ బౌలింగ్ వీక్గా ఉందని చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ పేస్ బౌలర్స్ ధారాళంగా రన్స్ ఇచ్చారు. మెయిల్ వాళ్ళు హర్షిత్ రాణాని లేట్గా తీసుకురావడం కూడా మిస్ఫైర్ అయింది. స్టార్టింగ్ వైభవ్ ఓవర్ మరి స్పెన్సర్ జాన్సన్కి ఇచ్చారు. బట్ ఇద్దరిని కూడా చితకొట్టేశారు. సో టాక్టికల్గా చూసుకుంటే లెఫ్ట్ ఆర్మర్ జాన్సన్ ఆడటం సరైన నిర్ణయమే. ఎందుకంటే ఆర్సీబీ దగ్గర ఎక్కువ మంది రైట్ హ్యాండర్స్ ఉన్నారు. బట్ అందుకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం బ్యాక్ ఫైర్ అయింది. అలాగే వైభవ్ ఓవర్ చూసుకుని క్లూలెస్గా బౌలింగ్ చేశాడు. బట్ హర్షిత్ రాణా పవర్ ప్లేలో ఒక మంచి ఓవర్ వేశాడు. దీంతో చూసాక అతనికి ఓపెనింగ్ స్పెల్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. సో క్లియర్లీ కేకేఆర్ టీంకి అయితే బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. ఎక్కువగా స్పిన్నర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళకి ఒక స్పిన్నర్ ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ ద ఫస్ట్ ఓవర్ తర్వాత కంబ్యాక్ ఇచ్చినప్పటికీ వరుణ్ చక్రవర్తి 43 రన్స్ సమర్పించుకున్నాడు. సో క్లియర్లీ కేకేఆర్ టీంకి అయితే చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళైతే వర్కౌట్ చేయాలి. అండ్ ఆర్సీబీ టీంకి చూసుకుంటే వాళ్ళకి బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ కూడా వస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతారు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళ స్పిన్నర్స్ బాగా రాణించడం ఆ టీంకు బిగ్గెస్ట్ పాజిటివ్. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ చెన్నై చపాకులు ఆడబోతున్నారు. సో ఆర్సీబీ టీంకి అయితే ఈ మ్యాచ్లో లాట్స్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి. మెయిన్ వాళ్ళ బ్యాటింగ్ పొటెన్షియల్ చూస్తుంటే ఏదో గట్టిగానే చేసేలా ఉన్నారు ఈ సీజన్లో. చూడాలి మరి ఇదే ఫామ్ మిగతా మ్యాచెస్లో కూడా కంటిన్యూ చేసి 18వ సీజన్లో అయినా సరే వాళ్ళ కళ నెరవేర్చుకుంటారు లేదనేది.